బృహత్తర ప్రయత్నం ఇవాళ ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పక తప్పదు. దీనికే ఇవాళ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా అందరిని ఒప్పించి ఈ ప్రాజెక్టుల ద్వారా నీరిచ్చే ప్రయత్నం. నెల్లూరు జిల్లా గురించే చెప్తాం. సోమశిల నుంచి 2 దఫాలుగా సోమశిల రిజర్వాయర్ నిండింది. 68-78 టీఎంసీలు. మొదటి పంట అయిపోయింది, రెండవ పంట పూర్తిగా వస్తుంది. ఇవాళ కూడా 50 టీఎంసీలు నీళ్లు పెట్టుకుంటుంది. ఇంకా నీరు రాంతి ప్రాంతం ఉందా లేదా నెల్లూరు జిల్లాలో? అది కూడా మన ఆత్మకూరు నియోజకవర్గమే. ఇంకా చుక్క నీరు రానటువంటి మరిపాడు మండలం మన దగ్గరే ఉంది, చూస్తున్నాం కళ్ళ ముందు. మరి ఇన్ని లక్షల ఎకరాలకి నీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టులు ఒక్క మరిపాడు మండలానికి నీరు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఉంది. ఇన్ని టీఎంసీల నీరు 3 దఫాలు నిండిన సోమశిల తెలుగంగా రిజర్వాయర్లు మనకుంటే ఇంకా ఒక మండలానికి నీళ్లు లేని పరిస్థితుల్లో మనం. ఇవన్నీ కూడా ఇవాళ మనం చేయాలి అని అంటే ఒక పట్టుదల ఉండాలి. గడిచిన ప్రభుత్వాల్లో అది లోపించబట్టే పూర్తిగా నష్టపోయాం మనం అని చెప్పి చెప్పగలుగుతాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో 40 గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవు. నెల్లూరు జిల్లాలో పంచాయతీలకి శాశ్వత భవనాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఇంకా మన జిల్లాలో 40 గ్రామ పంచాయతీలకు లేవు అని అంటే దాదాపుగా 32 లక్షలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మంజూరు చేశాం. 12,80,00,000 రూపాయలని విడుదల చేశాం. మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ నెల్లూరు జిల్లా గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపుగా 12,80,00,000 రూపాయలు ఇవాళ విడుదల చేసి 40 గ్రామ పంచాయతీ భవనాలను కట్టండి అని చెప్పి. అలాగే 25-26 సంవత్సరానికి ఈ సంవత్సరం 50 కోట్ల రూపాయలు మన జిల్లాకి ఇచ్చి సిమెంట్ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో జరగాలి, ఇవి పూర్తి చేయండి. మొదటి విడతలో అవసరమైతే రెండవ విడత నిధులు కూడా విడుదల చేస్తానని చెప్పి ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే గత ప్రభుత్వం ఏం చేసింది? గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా పక్కదారికి మళ్లించి వాళ్ళ అవసరాలు తీర్చుకుంది. గ్రామ పంచాయతీ సర్పంచులందరూ పాపం పోయిన దఫా వచ్చిన వాళ్ళు అందరూ ఆ పార్టీ వాళ్ళే, మన పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అయినా వాళ్ళ నిధులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళే బొక్కేసిన పరిస్థితి. కానీ ఇవాళ మనం వచ్చాక ఈ సంవత్సరం రోజులు గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు, 14వ ఆర్థిక సంఘం చివరి నిధులు కూడా పంచాయతీలకి అప్పచెప్పారు. ఎక్కడ ఒక్క పైసా ఈ ప్రభుత్వం తాకలేదు. వాళ్ళ డబ్బు వాళ్ళకి విడుదల. ఇవాళ మళ్ళీ వచ్చే నిధులు కూడా ఇవాళ కూడా వాళ్ళే ఉన్నారు, సర్పంచులుగా వాళ్ళే ఉన్నారు, మండలాధ్యక్షులుగా, ఎంపీటీసీలుగా వాళ్ళకి విడుదల చేస్తున్నారు. మన నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో ఆత్మకూరులో జరిగే ఒక సంఘటన ఇవాళ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలి. ఒక మండలంలో ఒక మండలాధ్యక్షుడు నిధులు విడుదల చేయమని చెప్పి ఆ నిధులకు కావాల్సిన పనులు పెట్టండి అని అంటే అన్ని నిధులు మేము పెట్టిన పనులు మాకే తప్ప ఇంకా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి కానీ గెలిచిన శాసనసభ్యుడికి కానీ ఎవరికీ సంబంధం లేదు. అట్లయితేనే మీటింగ్ పెట్టండి, లేకుంటే మీటింగే వదులుకోమన్నటువంటి నాయకులు ఇవాళ దురదృష్టం ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఇంతకన్నా దారుణం అది లేదు. చాలామంది కలిసి వచ్చారు నాకు, కానీ ఒక మండలం కలిసి రావాలి. కాకపోతే నాకేమే ఇవాళ వచ్చిన ఇబ్బంది లేదు. ఆయా గ్రామాలకి మొదటి విడత, రెండో విడత, ఇవాళ మూడవ విడత సిమెంట్ రోడ్లకు కావాల్సిన నిధులు
నేను విడుదల చేస్తున్నా. ఆయా ప్రాంతాల్లో గ్రామాలకి ప్రజలకి సౌకర్యవంతంగా చేస్తాను. మీరు నిధులు ఖర్చు పెట్టకపోతే పెట్టకపోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు. కానీ మీ సమయం ఉండేది 8-9 మాసాలు. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మా నిధులు మీ నిధులు కలిపి పనిచేస్తాం. మాకు వద్దు అనుకుంటే మీ నిధులు కూడా అక్కడే ఉంటాయి, తర్వాత మేమే దాన్ని కూడా ఖర్చు పెట్టాం. కాబట్టి ఎవరికి ఏమి మొహమాటం లేదు. మా పార్టీ వేరు, మీ పార్టీ వేరంటే నా పార్టీ కూడా వేరు, నా పద్ధతి వేరు. దీనికి ఎవరు వెనకాడేది లేదు. నేనేమి ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాడిని కాదు, కొత్తగా మంత్రి అయిన వాడిని కాదు. 45 సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసిన వాడిని. నాకు విధానాలు తెలుసు, వ్యవస్థలు తెలుసు. ఇవాళకి ఇవాళ మిమ్మల్ని రద్దు చేయడం కూడా తెలుసున్నాను. కానీ ప్రజాస్వామ్యంలో అది గౌరవం కాదు. మీరు ప్రజల చేత ఆ రోజు దౌర్జన్యం చేసి గెలిచారా, దుర్మార్గంగా గెలిచారా, పోటీలు లేకుండా గెలిచారా, ఎట్లన్నా గెలవనివ్వండి. కానీ మీకు ఆ గౌరవం ఇచ్చి మిమ్మల్ని వచ్చాం. లేదంటే ఒక అర్జీ పెడితే ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన దుష్ట పరిపాలనతోనే మీరు అంతమంది పోతారు. కాబట్టి ఇవాళ ఏదో మేము సహకరించలేదు మంత్రి కంటే అది గొప్పని మీరు అనుకుంటే తప్పనిసరిగా దీనికి ఫలితం అనుభవించే తీరు. కాబట్టి ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటి రాజకీయ పార్టీల మనస్తత్వాల్లో ఇవాళ రాజకీయ నాయకులు ఉండరు. ఏమి ఇబ్బంది లేదు. నాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, మీకుండేది 10 మాసాలు. 4 సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత గ్రామాలను ఎలా కాపాడుకోవాలో నాకు అన్నీ తెలుసు. నేను చేయడం భూమికి రక్షణనిద్దాం అనేటువంటి మాట కూడా ఇప్పుడు ప్రభుత్వం రాబోయేటువంటి కాలంలో చెప్పడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని పంటలు వరి ధాన్యమే అయితే ధాన్యం దిగుబడి తగ్గుతూ ఉంది. ధాన్యం దిగుబడి తగ్గే కొంది రైతులు యూరియా లాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ని ఎక్కువ వాడుతూ ఆ భూమిని సారవంతం లేకుండా చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇవాళ యూరియా ఎంత మోతాదులో వేయాలనో, లేకుంటే పెస్టిసైడ్స్ ఎంత మోతాదులో వేయాలనో అంతకే మనం పరిమితం కావాలి. కానీ అంతకు మించినటువంటి పరిమాణంలో మనం ఈ యొక్క ఫర్టిలైజర్స్ను వాడితే దానివల్ల మన భూమి నష్టపోతుంది. మన భూమి దానిలో పంట కూడా అలాగే తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఎక్కువ వరి పండించే కొంది ధాన్యం దిగుబడి తగ్గుతుంది, ధాన్యం ధర తగ్గుతుంది. ఒక పంటకు మాత్రం ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఎక్కడైనా మార్కెట్లో తగ్గుముఖంలో ఉంటే కొనడానికి ముందుకు వస్తుంది. ప్రతి పంట ప్రభుత్వమే కొనాలి అని అంటే మన పంటల్లో మార్పు రాందే, మన విధానాల్లో మార్పు తెచ్చుకుందే ప్రభుత్వం కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలి. రాబోయే కాలంలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక పంటకి నీరు మరి వరి వేసుకోండి. రెండవ పంటకు వచ్చేటప్పటికి కమర్షియల్ క్రాప్స్ని ఆలోచన చేయండి అని చెప్పి ప్రభుత్వ పరంగా అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు కూడా ఆలోచించి వారు ఏ పంట పెడితే బాగుంటుంది, ఇవాళ మార్కెట్లో ఏ పంటకి ధర ఎక్కువగా ఉంది, ఆ ధరకు అనుగుణమైనటువంటి పంటలను పండించడానికి ఈ యొక్క ఎరువులను కూడా తగ్గించి పంటలను పండించడానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విధంగా ఇవాళ ఈ కార్యక్రమం మనకి సోమశిలకి 12,750 క్యూసెక్కుల నీరు, మనకి 18,542 క్యూసెక్కుల నీరు ఇవాళ సోమశిలకి వస్తూ ఉంది. కాబట్టి రేపు రాబోయేటువంటి పంటకు కూడా సమృద్ధిగా నీరుని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇవాళ సోమశిల, తెలుగు గంగ ఈ రెండు కలిపితే 150 టీఎంసీల నీరు మన నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిలుపుకునేటువంటి
అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కండలేరు జలాశయంలో కూడా ఇవాళ 10,000 క్యూసెక్కులు, అంటే నేను మీకు ముందు చెప్పాను 18,000 క్యూసెక్కులు సోమశిలకు వస్తున్నాయి. సోమశిలకు వచ్చే నీరంతా రాయలసీమ నుంచి, కృష్ణా జలాల నుంచి, వివిధ ఉపనదుల నుంచి వచ్చేటువంటి జలాలు అవి. కానీ కండలేరుకు వచ్చేటువంటి జలాలు మాత్రం సోమశిల నుంచే మనం ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కండలేరు రిజర్వాయర్కి నీటిని విడుదల చేస్తున్నాం. ఈ కండలేరుకి 10,000 క్యూసెక్కుల నీటిని సోమశిల నుంచి ఇస్తూ వస్తున్నాం. సోమశిల నుంచి 10,000 క్యూసెక్కులు ఇస్తే ఇప్పుడు 35 టీఎంసీల నీరు ఉంది. మనకి సోమశిలకి ఇన్ఫ్లోస్ 18,000 కాదు, 10-12,000 వచ్చే వరకు కూడా ఈ 10,000 క్యూసెక్కుల నీరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి కండలేరుకి తరలించడం జరుగుతుంది. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదం, ఏదో ఉద్ధరిస్తామని చేసినటువంటి ఒక ప్రయత్నం. 12,000 క్యూసెక్కుల నీరు సోమశిల నుంచి ఊరికినే గేట్లు ఎత్తి కండలేరుకు పంపించేటువంటి వాతావరణం మన జిల్లా తెలుగు గంగ ప్రాజెక్టులో ఉన్నది. దురదృష్టం, ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా, ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక ఆలోచన, ఒక విధానం అనేది లేకుండా 12,000 క్యూసెక్కుల్ని 24,000 చేస్తామని చెప్పి టెండర్లు పిలిచి కమిషన్ల కొరకు పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఇవాళ 12,000 నికరంగా పారుతున్న ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో అది ఇవాళ 8,000 నుంచి 10,000 వరకు మాత్రమే కష్టంగా పారే పరిస్థితి. దాన్ని ఇంకా పెంచుదాము అని అంటే ఎక్కడైనా కాలువలకి బ్రీచ్ పడుద్దేమో, తెలుగు గంగ కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ తెగిపోతే ఇంకా ప్రమాదం అని మేము 2,000 క్యూసెక్కులు తక్కువ చేసి దానికి పంపిణీ చేస్తున్నాం. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇవాళ తెలుగు గంగ నీటిని ఎక్కువ ఉన్నా విడుదల చేసుకోలేని స్థితి. కాబట్టి త్వరలోనే ఆ యొక్క కాలువని వెడల్పు చేసే కార్యక్రమాన్ని, అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులో నీరు ఎక్కువ నిల్వ చేయడానికి అన్ని విధాల ఇవాళ ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తెలుగు గంగ సోమశిలలో అనేక విధాలుగా ఇవాళ 2వ పంటకు కూడా నీరు విడుదల చేసి పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నాం. నిల్వ చేసుకోవడానికి సామర్థ్యం ఉన్నంత వరకు మేజర్ రిజర్వాయర్లు కండలేరు, సోమశిల. దానితో పాటు మనకి కలిగిరి రిజర్వాయర్ ఉంది, నెల్లూరు రిజర్వాయర్ ఉంది, సర్వేపల్లి రిజర్వాయర్ ఉంది, అల్లూరు స్వాంప్ ఉంది, రామతీర్థం రిజర్వాయర్, ఇలాంటి అనేక పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నింపుకుంటున్నాం. కానీ ఒక రకమైన ఒత్తిడి కూడా మనకి ఇవాళ ఉంది. అన్ని రిజర్వాయర్లు 100% నింపడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి వర్షాకాలం, మనకి సీజనల్ రెయిన్స్ ఈ సెప్టెంబర్ మాసం నుంచి అక్టోబర్ మాసంలో ఎక్కువ అవుతాయి. నవంబర్ మాసం వరకు 2.5 మాసం వర్షపు మనకి సీజనల్ రెయిన్స్ వస్తాయి. మనకి ఎక్కువ మైనర్ ఇరిగేషన్ చెరువులు కానీ, మిగిలిన మీడియం ఇరిగేషన్ చెరువులు కానీ వర్షాధారంతో వచ్చేటువంటి వాగులతోనే ఈ చెరువులు నిండుతాయి. కానీ ఇవాళ మనకి సోమశిల, తెలుగు గంగ కాలువలు వచ్చాయి కాబట్టి వాటి నింపుకొని 2వ పంటకి నీళ్లు ఇవ్వడం, అక్కడ నుంచి అవసరానికి తగ్గట్టు విడుదల చేస్తూ ప్రతి రిజర్వాయర్ను కూడా 50 నుంచి 60% మాత్రమే నింపుకుందామనేటువంటిది ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మనకి ఇచ్చేటువంటి సూచన. రేపు వర్షాకాలంలో నీరు కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ రిజర్వాయర్ని 100%
వర్షాధారపు నీటిని నిలుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. తెలుగు గంగా నిండిపోయి క్రిందన ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్లు కూడా నిండితే తప్పనిసరి పరిస్థితుల్లో నీటిని మనం సముద్రానికి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా విడుదల చేయడానికి అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయితే తప్ప సముద్రానికి నీటిని విడుదల చేయం మనం. నెల్లూరు బ్యారేజ్ ఉంది. గతంలో 1/2 TMCA వచ్చేది, ఇప్పుడు 1 TMC బ్యారేజ్ ఉంది. అంతకుముందు అర్ధ TMCA ఉండేది, ఇప్పుడు 1 TMC 1.25 TMCకి పెంచాం. అక్కడ కూడా నిలువ చేసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నిలువ చేసుకుంటూ ఆ నీటిని పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. వస్తే సముద్రానికి విడుదల చేయగలం ఒక ఆలోచన చేసేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ప్రణాళికని తన ముందు పెట్టడం జరిగింది. ఆ ప్రణాళికే గోదావరి, కృష్ణ, పెన్నా నదుల యొక్క అనుసంధానంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి తెచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడికి తీసుకొచ్చినట్లయితే దాదాపుగా 100% రాయలసీమ జిల్లాలన్నిటికీ సమృద్ధిగా రెండవ పంటకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి వాతావరణం, ఇవాళ సముద్రానికి వృధాగా పోతాయన్న నీటిని మనం వాడుకోవడానికి ఒక బృహత్తర ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ వివిధ రాష్ట్రాల మధ్య ఇది ఒక మంచి వాతావరణంలో సత్సంబంధాలతో మనం ఈ ప్రాజెక్టుని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది 3 రాష్ట్రాలు అనుమతులు రావాలి. వాటన్నిటికి కూడా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది వితండవాదం కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా నెల్లూరు బ్యారేజ్ దాటి క్రిందకు పోయే నీరు 20 కిలోమీటర్లు 24 కిలోమీటర్ల తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్తుంది. ఆ నీటిని కింద ఉన్నటువంటి గ్రామాల వాడు, అటు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విడవలూరు, కొడవలూరు ప్రాంతం కానీ, లేదా కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇందుకూరుపేట మండలాల ప్రజలు కానీ, మేము ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ కట్టుకుంటాం, లేకుండా ఒక ఆనకట్ట కట్టుకుంటాం, పెన్నా నదికి నీరు మేము వాడుకుంటామని అంటే, వాడుకోవడానికి లేదు అని అంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో. ఇవాళ కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దాటాక 16 కిలోమీటర్లు పోయిన తర్వాత బంగాళాఖాతంలోకే పోతుంది నీరు. మరి ఇవాళ 100 TMCల నీళ్లు పోతున్నాయి. ఇప్పటికే పోలవరం నిండిపోయింది. రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినా నాగార్జున సాగర్, శ్రీశైలం, అలాగే అప్పర్ గోదావరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిండిపోయి ఇవాళ వరద గోదావరికి వస్తే నీరు ఎక్కడ నిలపాలన్నా కూడా సామర్థ్యం లేదు. గోదావరి బ్యారేజ్ దాటాక పోలవరం ప్రాజెక్టును దాటుకొని ముందుకెళ్తే బంగాళాఖాతంలోకి నీరు పోతుంది. బంగాళాఖాతంలోకి నీరు వెళ్ళేటువంటి ప్రాంతంలో పోలవరం రిజర్వాయర్లో నుంచి మనం లిఫ్ట్ చేసుకుని దాన్ని బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్కి మేము పైప్ లైన్ల ద్వారా, లిఫ్ట్ల ద్వారా రాయలసీమ దాహార్తి తీర్చడానికి సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామయ్యా అని అంటే, దీనికి ఇవాళ పక్క రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాలు అయినటువంటి రాష్ట్రాల్లో కేవలం రాజకీయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా ఏ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరిగినా మనం ఈ కార్యక్రమం తీసుకోము. వాళ్ళు విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడి వాళ్ళే కాదు, మన కుటుంబ సభ్యులే, మన సోదరులే, మన సోదరీమణులే. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళకు కూడా మంచి జరగాలని ఇవాళ మనం కూడా ఆలోచిస్తున్నాం. సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి నీటిని తోడుకుంటున్నాం.
అది వద్దు అంటున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జలసంఘం దగ్గరికి వెళ్ళింది ఈ సమస్య. వాళ్ళకు కూడా అన్ని వివరాలతో మన అధికారులు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. తప్పనిసరిగా ప్రాజెక్టు ఇవాళ ఎందుకు కావాలి అని అంటున్నామంటే, ఇవాళ మొదలు పెడితే ఈ ప్రాజెక్టు రాబోయేటువంటి 6-7 సంవత్సరాలు పడుతుంది ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే. ఒక్క రోజులో ప్రాజెక్ట్ రాదు. ఒక్క రోజులో నీటిని మనం పంపులు పెట్టి తరలించలేం. రిజర్వాయర్లు కట్టాలి, పంప్ సెట్లు కట్టాలి, అలాగే పైప్ లైన్లు వేయాలి. పోలవరం ప్రాజెక్టు ముందు మనం పూర్తి చేసుకోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 84,000 కోట్ల రూపాయల ఈ యొక్క నదుల అనుసంధానానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఇప్పుడు మొదలు పెడదాం. భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి ప్రాజెక్టు. నదుల అనుసంధానం పేరుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత బరువు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాల యొక్క సమన్వయం కూడా కావాలని కోరుతూ మనం పని చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.